హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి కన్ఫర్మ్ బాక్స్ అనమాట. ఇది ఎలా యూస్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో మనం ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ తీసుకుంటున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనం స్క్రిప్ట్ అనే ట్యాగ్ తీసుకుంటాం అనమాట. సో స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఇచ్చేసి డైరెక్ట్గా మనం కన్ఫర్మ్ అని ఇచ్చేస్తాం. సో కన్ఫర్మ్ డూ యూ లైక్ అవర్ వీడియోస్, our YouTube videos. ఓకేనా? సో డూ యూ లైక్ అవర్ యూట్యూబ్ వీడియోస్ అని కొట్టేసి ఇక్కడ సేవ్ చేయాలి. సో సేవ్ చేసేసి ఇక్కడ రీఫ్రెష్ చేయాలి. ఏమైంది? డూ యూ లైక్ అవర్ యూట్యూబ్ వీడియోస్ ఓకే అంటే కన్ఫర్మ్ అనమాట. సో కన్ఫర్మ్ అంటే మనం కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. అది ఓకేనా? అర్థమైంది కదా? సో ఇక్కడ మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. సో ఇక్కడ ఓకే అంటే ఓకే అంటే ట్రూ అని, క్యాన్సిల్ అంటే ఫాల్స్ అని. అర్థమైంది కదా? సో అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ వేర్ ఏ ఈక్వల్స్ టు వేరియబుల్లో తీసుకుంటున్నాను. సో వేరియబుల్లో తీసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, సో ఇక్కడ అలర్ట్ ఏ అని ఇస్తున్నాను. ఓకేనా? సో అలర్ట్ ఏ అని ఇస్తున్నాను. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను. సో డ్యూ లైక్ అవర్ యూట్యూబ్ వీడియోస్ ఓకే. చూడండి, ఓకే అని కొడితే ఏమైంది? ట్రూ అని వచ్చేసింది. ఓకేనా? అదే నేను ఇక్కడ క్యాన్సిల్ అని కొట్టాను అనుకోండి, ఏమొస్తుంది? ఫాల్స్ అని వచ్చింది. అంటే ఇది ట్రూ ఆర్ ఫాల్స్ని చూపిస్తుంది అనమాట. ఓకేనా? అట్లాగే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, చూడండి, సో దీన్ని కామెంట్ చేస్తాను. కామెంట్ చేసి ఇఫ్, ఓకేనా, సో ఇఫ్ అనే ట్యాగ్ తీసుకుంటాను. ఇఫ్ ఏ, సో ఇఫ్ ఏ అయినప్పుడు ఏం రావాలి? అలర్ట్. సో అలర్ట్ ఏం రావాలి అంటే గుడ్ వీడియోస్ అని రావాలి. సో గుడ్ వీడియోస్. ఓకేనా? అదే ఎల్స్ వచ్చినప్పుడు ఏం రావాలి? అలర్ట్ నాట్ బ్యాడ్. సో నాట్ బ్యాడ్ అని రావాలి. ఓకేనా? సో మనం కన్ఫర్మ్ ఓకే క్లిక్ చేస్తే ఏం రావాలి? గుడ్ వీడియోస్ రావాలి. లేదు అంటే నాట్ బ్యాడ్ అని రావాలి. ఓకేనా? ఓకే, మనం ఒకసారి రిఫ్రెష్ చేసి చూస్తాం. ఓకే, డ్యూ లైక్ అవర్ యూట్యూబ్ వీడియోస్ ఓకే, గుడ్ వీడియోస్ అని రావాలి. ఓకేనా? లేదు అంటే ఏం రావాలి? నాట్ బ్యాడ్ అని రావాలి. ఓకేనా? ఇది కన్ఫర్మ్ బాక్స్ అనమాట. ఇక్కడ మనము కన్ఫర్మ్ బాక్స్ ఎందుకు యూస్ చేస్తామంటే, ఏదైనా ఒకటి మనం అప్లికేషన్ ఫామ్ కన్ఫర్మ్ అని కొట్టాల్సిన అనుకోండి, ఒక అలర్ట్ బాక్స్ రావాలి. ఒక అలర్ట్ బాక్స్ వస్తే డూ యూ వాంట్ సేవ్ యాజ్ అట్లా. సో అట్లా కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది అనమాట. సో మనం డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తే పోదనమాట. ఒక కన్ఫర్మేషన్ అడిగితేనే మనకి ఓకే అని కొడితేనే చేయాలి. సో దానికి యూస్ చేస్తారు అనమాట ఈ కన్ఫర్మ్ బాక్స్ అనేది. ఓకేనా?